అబ్బాయిగా నేనే చెప్తున్నా, మాకన్నా వాళ్ళే ముందంజలు ఉన్నారు అన్నింటిలో కూడా. గత సర్కార్ వైఖరితో ప్రజలకు నష్టం. అప్పటి నేతలు రక్షణ శాఖతో సవ్యంగా వ్యవహరించలేదు. నేను సీఎం అయ్యాక కేంద్రంతో మాట్లాడి పై వంతెనలకు ఒప్పించా. ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే గతంలోనే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రపోజల్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం దగ్గర. డెఫినెట్గా కొంతమందిని కలిసిర్రు, కేంద్ర మంత్రులను కలిసిర్రు, ప్రధాని కలిసి రకరకాల ప్రయత్నాలు చేసి డెఫినెట్గా కేటీఆర్ పై స్వయంగా కొంతమంది కేంద్ర రక్షణ శాఖ కేంద్ర మంత్రిని కలిసిండు, దానికి సంబంధించి అధికారులను కలిసిండు, మంత్రులను కలిసిండు, రకరకాల ప్రయత్నాలు చేసిండు. కానీ అప్పుడు మోదీకి కేసీఆర్కున్న వైరం కారణంగా తూకిత్తే మేకిత్తే నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఆ వారుండే కాబట్టి అప్పుడు ఏం చేసిర్రు, అప్పుడు మొత్తం కూడా వీళ్ళకి పర్మిషన్స్ రాలేదు, పర్మిషన్ ఇవ్వలేకపోయింది. తర్వాత కొన్ని కేంద్రానికి సంబంధించిన సంస్థలకి, కేంద్ర రంగం ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రీస్కి రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. కాబట్టి ఈరోజు ఎలివేటెడ్ కారిడార్లకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కేంద్రం అనుమతి ఇచ్చింది. రక్షణ శాఖ భూములను 120 ఎకరాల భూములని వాళ్ళు నిర్మాణాలు చేపట్టుకునే రకంగా కేంద్రం అనుమతి ఇచ్చింది. వాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ ఈ ప్రభుత్వంలో వీళ్ళు చేసిన కృషి కూడా డెఫినెట్గా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు సఖ్యతగా ఉన్నారు. ఎప్పుడో మెడల్ వంచుతా, నడుము వంచుతా, మోకాలు వంచుతా అనలే. ఏమన్నారు, రావాల్సిన హక్కులు తీసుకొచ్చుకుంటాం, రాజకీయంగా విభేదిస్తాం, బీజేపీ పార్టీగా విభేదిస్తాం, బీజేపీ పార్టీ నిర్ణయాలు ఆ ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ఒక ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపుతాం. కానీ ఫెయిల్యూర్స్ ఎత్తి చూపుతాం అన్నంత మాత్రాన మాకు రావాల్సిన వాటను మేము తీసుకోకుండా ఊకోం కదా. మీరు తప్పు చేస్తే తప్పని చెప్తాం, కానీ మన ఇంట్లో అన్నో తమ్ముడో లేకపోతే మన పిల్లోడో ఇంకెవరో ఉంటే మనం తప్పు చేసినంత మాత్రాన దండిస్తాం, కానీ మన పిల్లోడు కాకుండా పోతాడా? మన ప్రభుత్వం, మన భారతదేశంలో ప్రధానే కదా. సో ఆ రకంగా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఏమైపోయింది, వాళ్ళ పర్మిషన్లు వచ్చినాయి. కారిడార్, ఎలివేటెడ్ కారిడార్ అంటే ఇక్కడ అలవాల నుంచి ఇక్కడ ఈ ట్రాఫిక్ కొంత ఇబ్బంది తగ్గే అవకాశం ఉంది. జేబీఎస్ నుంచి మొదలుకుంటే ఇక్కడ ఇక అంటే ఔటర్ రింగ్ రోడ్ టచ్ అయ్యేంత వరకు కూడా ఎలివేటెడ్ కారిడార్ ఉండే అవకాశం ఉన్నది. రామగుండం ప్రాంతానికి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రామగుండం, కరీంనగర్, ఈ వరంగల్, తర్వాత నిజాం, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కొంత ఈ ట్రాఫిక్ సమస్యలు, హైదరాబాద్ సిటీలో ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇక తగ్గే అవకాశం ఉన్నది. దీంతో కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి శంకుస్థాపన విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే, ఎలివేటెడ్ కారిడార్ తర్వాత మెట్రో లేదు, అక్కడ దాకా డబుల్ డెక్కర్ లేదు. ఓ ప్రయత్నం ముందు పడ్డది కదా. మీరు ఏం చేసిర్రు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనంటే, మీరు గమనిస్తే వాళ్ళు ఎప్పుడు డబుల్ డెక్కర్ లేదనంటే కిందికి వెళ్ళి మెయిన్ రోడ్ ఉంటుంది, ఏది ఇప్పుడు మనం పోతున్న రోడ్డు. ఉదాహరణకి ఇక్కడ మీ మామూలు రోడ్ హైదరాబాద్లో కింద రోడ్లు మొత్తం కూడా దాని మీద ఏముంటుంది, మెట్రో ఉంటుంది లైన్. ఇది మెట్రో, ఇది రోడ్డు. అదే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే, ఈ డబుల్ డెక్కర్గా 3 టైర్ రోడ్స్. అంటే ఇక్కడ ఏంటంటే కింద రోడ్డు ఉంటుంది, అంటే సిటీ అవుట్స్కట్ సంబంధించిన విషయాల్లో. తర్వాత ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్, ఇదొక రోడ్డు, ఇదో రోడ్డే కాకపోతే ఫ్లైఓవర్ అనుకోండి ఒక రకంగా, మీ ఉద్దేశాలు చెప్పాలంటే ఫ్లైఓవర్ లాగా. ఇక దీని మీద మెట్రో. సో 3 టైర్డ్గా మేము చేయాలనుకున్నాం. గతంలో వాళ్ళు ప్రతిపాదించిన ప్రకారంగా, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన ప్రకారంగా జేబీఎస్ దాకా మెట్రో ఆగిపోయింది. సో జేబీఎస్ నుంచి తిరిగి అల్వాల్, తర్వాత అడిదికు పూర్తిగా ఇంకా ఫినిష్ అయ్యేంత వరకు, అవుటర్ రింగ్ రోడ్ టచ్ అయ్యేంత వరకు ఈ రోడ్డుతో పాటుగా, ఏది మెట్రోతో పాటుగా ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పన్నది. సో మీరు ఎలివేటెడ్ కారిడార్కి నిర్ణయం తీసుకున్నారు, కానీ వెర్ ఈజ్ మెట్రో? మెట్రో ఏరియా అంటే కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత దీనికి సంబంధించి ప్రతిపక్షంగా తను మాట్లాడుతుంది. కొంతమంది మెట్రో సాధన సమితి కూడా ఉన్నదట. ఏదో మరి మెట్రో సాధన సమితి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా ఒక కథనం ఇలా నమస్తే తెలంగాణ రాసుకొచ్చిరాలు. సో డెఫినెట్గా మెట్రో అవసరాలు కూడా పూర్తి చేయాలి. మరి ఆ దిశ కూడా కంపల్సరీగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోడ్లు అనేది గతంలో ఎన్ని రోడ్లున్నా కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నా, ఎన్ని రోడ్లు అవి సరిపోతలేవు. ఇంకా వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్లో జనం చూస్తే అది ఇళ్ళల్లో ఉంటారు, ఇళ్ళనే ఉంటున్నారు, రోడ్ల మీద ఉంటారు, రోడ్డు మీద ఉంటున్నారు, ఆఫీసులు ఉంటారు, ఆఫీసులో ఉంటారు, తర్వాత షాపింగ్ మాల్ ఉంటారు, షాపింగ్ మాల్లో ఉంటారు. ఎక్కడో అక్కడ ఉన్నా కూడా ఇంకా హైదరాబాద్ కిక్కిరిసిపోతాడు. ఇక రానున్న రోజుల్లో హైదరాబాద్ మొత్తం విస్తరించి ఎటు ఈ సంగారెడ్డి ఇప్పటికే టచ్ అయింది ఆల్మోస్ట్, సంగారెడ్డి, తర్వాత ఈ పటాన్చెరు దాటిపోయి ఇంకెక్కడ అవుటర్ రింగ్ రోడ్డు, ఈ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా ఈ రింగ్ రోడ్ మొత్తం ఇటుకి పోతే యాదాద్రి భువనగిరి దాకా మొత్తం హైదరాబాద్ అయ్యేటట్టున్నది. సో అప్పుడు ఏమైపోతుంది, అక్కడ నుంచి ఇటు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఇంకా అవసరాలకు రావాలన్నా కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా మెట్రో సేవలకు సంబంధించి ఏదైతే ప్రతిపాదన గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఒకసారి దానికి పునఃసమీక్షించి మరి ఏం చేస్తే బాగుంటుంది, అలవాల్దా కూడా మెట్రో సేవలు ఎట్లా వినియోగించుకోవాలి, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ టచ్ చేసే వారికి మెట్రో సేవలు గత ప్రతిపాదన ఎట్లా ఏ రకంగా దాన్ని పునఃసమీక్షించే ఆలోచన చేసి
డెఫినెట్గా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాన్ చేస్తే ఇంకా బెటర్గా ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కళాశాల భవనం పాక్షిక కూల్చివేత